ముందుకు పనికిరాని కానీ నీ పాదాలు పట్టించాను. ఈ గృహంలో ఎదుగుతుంటే కూడికెట్టుకున్నారు నీకు ముందే చేస్తుంది. దగ్గర కష్టాలు ఎదుగుతానికి నీకు అలాంటి వందనలు స్తోత్రములైనా నాయన పనిబిడలందరినీ పిలుచుకుని నాయన మేము ఈ కూడికి ఏర్పాటు చేస్తుండగా నాయన పాటల్లో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు నాయన. నీ కుమారుడు వాక్యంలో మీరు ఉన్నారు. స్తోత్రములు లేఖల భావాలు చదువు బిడ్డల్లో ఉన్నారు, వాక్యాలు చదువు బిడ్డల్లో మీరు ఉన్నారు నాయన. నీ కుమారుడు ఎంతగానో మాకు గుచ్చి బోధించి సంటి పిల్లలకు చెప్పినట్లు బోధింటున్నారు ప్రభు. నైనా మేము అక్షానుసారంగా జీవించుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. మీకు వందనములు స్తోత్రములు ఎనగలిగే గ్రహించగలగై మాకు అనుగ్రహించిన ఆయన నీకు అలాగే వందనములు స్తోత్రములు నాయన. నా దేశపు కుమారుడు రతనరాజుని బట్టి నీకు వందనములు స్తోత్రములు నాయన. తన భార్యను బట్టి ఇచ్చిన కుమారుని బట్టి నాయన, శాంతమ్మను బట్టి దివ్యాన్ని బట్టి దివ్యకి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి నీకు వందనములు స్తోత్రములు నాయన. నా తండ్రి బిడ్డలనైనా ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న నాయన శాంతమ్మ గురించి నాయన మరి ముఖ్యంగా నాయన ఈ గృహంలో కూడికెట్టుకున్నాం నా తండ్రి నాయన. తనకంటే చిన్నవాడు నాయన భక్తులతో కాపురాలు చేసుకుని బిడ్డలు ఎత్తుకున్నాను నాయన. నా మనవరాలికి ఎందుకో నాయన సైతాన్ని పొంచుందా నాయన మాకైతే తెలియదు కానీ ప్రభు నాయన బిడ్డకైతే నాయన తీరలేని బాధ ఎట్టావు నాయన. నాకు మనవరాల పట్ల కార్యం చేయమని అడుగుతున్నాను నా తండ్రి. శాంతమ్మకు నాయన కీడు చాటుని మేలు దాసేనన్నట్లు నా తండ్రి. దాన్ని ఏమి మేలు దాసేవో అని మేము నమ్ముతున్నాం నాయన. నీకు తండ్రి నీకు ఎలాది వందనములు స్తోత్రములు. నా మనవరాలు ధైర్యం దయచేయండి శాంతమ్మకి నాయన. ఎటు తొట్టిలు కాకుండా నాయన నీ నీతి మార్గాల్లో నడిచేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. నీ పాదాల చెంతని రోజు బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నీకు ఎలాది వందనములు స్తోత్రములు. దూర ప్రదేశంలో ఉన్న అన్నమానికి నాయన ఏ బలహీనత నీరసం లేకుండా బలపరచండి. బిడలో ఉన్న టైలెడ్ తీయండి నాయన. నాయన నీకు వందనములు స్తోత్రములు నాయన. భర్త నిడిచి బిడ్డలు నిడిచి వెళ్ళింది ప్రభు నాయన. అటు ఎన్ని దినములు కష్టపడాలని దినములు నీ ప్రార్థన పంచాపేట చుట్టూ ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నీకు ఎలాది వందనములు స్తోత్రములు నాయన. నా కుమారుడు సంటి నాయన నమ్మకం లేని వాహనాల మీద వెళ్తుండగా నా తండ్రి నమ్మకస్తుడవై నడిపించి బాబు నీకు ఎలాది వందనములు స్తోత్రములు నైనా. పగలంతా ఈ పని చేసి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండి ఈ గృహానికి రప్పించి ఆ బిడ్డలతో సంతోషంగా ఉండేటట్టు సహాయం చేయి. నీకు ఎలాది వందనములు స్తోత్రములు నైనా. అబ్రాహం కుటుంబాన్ని, ఇసాక్ కుటుంబాన్ని నైనా, గ్రేసం కుటుంబాన్ని, మరియం కుటుంబాన్ని ఒక్కసారి నీ పాదాడుతున్నాను నాయన. నా బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపం చేస్తున్నా ప్రభు. నా బిడ్డల్లో ఉన్న బలహీనతల సంసారంలో ఉన్న కొలతలు తీర్థంగా నమ్ముతున్నాం తండ్రి. నీకు వందనములు స్తోత్రములు. నా ప్రార్థన అర్థము చేయకయ్యా. నా ప్రార్థనకు ప్రతిఫలం దయచే నా తండ్రి. నైనా సంఘ బిడ్డలందరినీ పేరు పేరు చెప్పుని నాయన నీ ప్రాణాలు కడిపెడుతున్నాను నాయన. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఏ బిడ్డకి ఏ కొలతలు ఉన్నాయో, ఏ బిడ్డకి ఏ బలహీనతలు ఉన్నాయో ఆడ బలహీనతలు తీయండి, బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నాకంటే ముందు చేసిన బిడ్డల ప్రార్థన ఆలకించి నాయన నా ప్రార్థన ఆలకిస్తారని, నా ప్రార్థనలకు ప్రతిఫలం దయచేస్తారని, ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకుంటారని త్వరగా 50 ఏసై పుణ్యనామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి.